వంశీ సార్ ఎంత బ్యాడ్ బాయ్ అంటే నేను సెక్రటరీగా చేసిన రోజుల్లో గుడికి వెళ్ళాలని ప్రోగ్రాం ఫిక్స్ చేస్తే ఆయన ఉపవాస దీక్షని అబద్ధం చెప్పి మనం వెళ్ళకపోతే దేవుడేమీ ఫీల్ అవ్వడు అని నాకు సర్ది చెప్పి బార్కి తీసుకువెళ్లేవారు. నేను దీనంగా మొహం పెట్టేసరికి నాకది ఇష్టం లేదని పసికట్టి నా కోసం నాతో పాటు గుడికొచ్చేవారు. ఇలాంటి మనిషిని బ్యాడ్ బాయ్ అనాలో లేదంటే నా మనసుని అర్థం చేసుకునే నా మనిషి అనుకోవాలో నాకు అర్థమయ్యేది కాదు. మీరెక్కడెక్కడో పుట్టినా ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా. నేను ఇప్పుడే వస్తానమ్మా. వంశీ సార్, మీరు నాకెన్నోసార్లు ప్రపోజ్ చేశారు. మీరు ప్రేమని తెలియజేసిన ప్రతిసారి మీతో వచ్చేయాలి అనిపించేది. కానీ మన దూరం ఇంతలా పెరుగుతుంది అనుకోలేదు. మీరు స్పృహలోకి వచ్చేదాకా నేను మీ పక్కనే ఉండి మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాను, చంటి పాపలా చూసుకుంటాను. మీకు స్పృహ వచ్చాక మీ చేత్తో నా నుదుటిన కుంకుమ అద్దాలి. అప్పుడు నేను ప్రశాంతంగా మీకు కనిపించినంత, ఎవరికి కనిపించినంత దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. అదే నా కోరిక సార్. జ్ఞాపకాలన్నింటినీ మర్చిపోవాలి, ప్రేమని తుడిచిపెట్టేయాలి. చిత్రసేన్ గారు, చిత్రసేన్ గారు, ఏమైందమ్మా? డాక్టర్ గారు వస్తున్నారా? నిన్ననే వచ్చి చెక్ చేసి వెళ్ళారు కదమ్మా, ఈ రోజు రాకపోవచ్చు. సిస్టర్, సిస్టర్. చెప్పండి మేడం. ఒకసారి డాక్టర్ గారిని పిలుస్తారా? నేను వంశీ సార్ కోసం పూజ చేయించడానికి వెళ్ళాలి. డాక్టర్ గారు అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు మేడం, ఈవినింగ్ వస్తారు. పర్లేదు, మీరు వెళ్ళరండి. అమ్మా వసుంధరా, నువ్వేం కంగారు పడకమ్మా. వంశీ గారిని మేము చూసుకుంటాం. నువ్వు నిశ్చింతగా వెళ్ళమ్మా. అలాగే. మనం ఇలా బుక్ అయిపోయామేంటి మామ్? అట్లీస్ట్ ఒక్కరు కూడా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మన ఫోన్ కాల్స్ ఇప్పుడు ఎవరు లిఫ్ట్ చేయరు బేబీ. ఎందుకంటే ఆ మురళీగాడు మనల్ని అందరి దృష్టిలో బ్యాట్ చేశాడు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఐరేంద్రే. నీకిప్పుడు తెల్లారింది కాంతం, మాకు ఎప్పుడో తెల్లారిపోయింది. అసలు మీరు పడుకుంటేనే కదే మధ్యాహ్నం 12 అయినా లేవరు.
ఇంత ఉదయాన్నే లేచి టిప్ టాప్ గా రెడీ అయ్యారంటే ఆ మురళిగాడి మీద కోపమా లేక వసుంధర మీద పగబట్టారా? ఇద్దరిని చంపేయాలన్న కసి. ఓ అది తర్వాత. ముందు ఈ గదిలోంచి ఎలా బయటపడాలో అది ఆలోచించారా? మా అమ్మమ్మకి కాల్ చేశాం, కేర్ చేయలేదు. సర్లే అని మా అత్తయ్యకి కాల్ చేశాం, తను లెక్క చేయలేదు. లాస్ట్ కి ఆనంద్ బావుకి కాల్ చేశాం, ఆయనేమో లిఫ్ట్ చేయలేదు. ఆఖరికి నీ మనవరాలు అలెక్ష్యకి కూడా కాల్ చేశాం కాంతం, తను కూడా ఫోన్ ఎత్తట్లేదు. మనం ఈ రూమ్ లో ఉన్నామని చెప్పి అందరూ తెలుసుకొని మనతో హైడ్ అండ్ సీక్ ఆడుతున్నారన్నమాట. మనం బయటికి వెళ్ళాక అందరి మొబైల్స్ తీసుకొని అందరినీ బ్లాక్ చేద్దాం. ఓకే బేబీ. అవును, మన నెక్స్ట్ ప్లాన్ ఏంటి కాంతం? లక్కడి కాపుల్లో పెద్ద ఫ్లైఓవర్ కడతారట. అందులో ఇసుక సిమెంట్ అన్ని సరిగ్గా కలుపుతున్నారు లేదో ఒకసారి వెళ్ళి పరామర్శించొద్దాం. నువ్వు అన్నది అర్థం కాలేదు కాంతం. లేకపోతే ఏంటే, మనం ఇంకా గదిలోంచి బయటకు వెళ్ళనేలేదు, తరువాత ఏంటి అని అడుగుతున్నారా? వెనకటికి నీలాంటిదే ఒకటి గుర్రం మీద ఉన్న రాజు మన రాజు కాదేమో అన్నదట. ఎందుకంటే ఆ రాజు అప్పుడు గుర్రం మీద స్వారీ చేస్తున్నాడు. మరి నీ వయసుకు తగ్గ మాట తర్వాత మాట్లాడొచ్చులే కాంతమ్మా, ముందు ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించు. ఇప్పుడు మీరిద్దరు చాలా తప్పు చేశారు. మేం తప్పు చేయలేదు, అందరికి ఫోన్ చేశాం. అదే మీరు చేసిన తప్పు. అందరికీ ఫోన్ చేసిన మీరు మా వసుంధరకి ఫోన్ చేశారా? మేము అలేఖ్యకి ఫోన్ చేస్తేనే లిఫ్ట్ చేయలేదు, ఇక వసుంధర ఏం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది? నీతో వచ్చిన ప్రాబ్లమే ఇదమ్మా. అలేఖ్య ఇంట్లో పని మనిషి, చాపరుచుకొని కాళ్ళు ముడుచుకొని ఏ మూలలో పడుకొని ఉంటుంది ఇంట్లో. కానీ వసుంధర చాలా మంచి మనిషి. అసలు అదెంత మంచి మనిషి అంటే దేవుడి పూజ కోసం పువ్వులు కోసుకురావే అని అంటే నేను తప్పు చేస్తున్నానేమో పువ్వులు కోసి అని 10 సార్లు చెయ్యి కోసుకునే రకం అది. ఇదిగో ఆ ఫోన్ ఏంటి, దానికి ఇప్పుడే ఫోన్ చేసి రమ్మంటాను. పూజ పూర్తయ్యేంత వరకు ఎవరి ఫోన్ కాల్స్ మాట్లాడకూడదు. వంశీ సార్కి ఏమైనా అయి ఉంటుందా? హలో. వసే వసుంధర, ఎక్కడ చచ్చావే? ఇంట్లోనే ఉన్నాను నానమ్మ. ఇదిగో నేను ఇక్కడ గదిలో ఇరుకుపోయానే, తొందరగా వచ్చి గది తలుపులది. అంటే నానమ్మ, నేను పూజకు వెళ్ళబోతున్నాను, ఇప్పుడు రావడం కష్టం. నోరు మూసుకొని పూజ లేదు గీజలేదు, ముందు రావే. ఇదిగో ఓన్లే పూజ అన్నావు కదా, ఒకసారి వచ్చి తలుపు తీసావు అనుకో, మేము కూడా వచ్చి ఆరతి తీసుకుంటాం కదా. సరే వస్తున్నాను నానమ్మ. ఏమైంది కాంతం? వసుంధరకి నేనంటే చాలా భయం అయిరేంద్రి. ఇదిగో వసుంధర వస్తుంది, తలుపు తీస్తుంది చూడు. కాంతమ్మ మజాక. ఈ ఫ్లోలోనే వసుంధర చేత నిజం కక్కించాలి కాంతం. ఇదిగో మీ పిచ్చి గాని దాన్ని మచ్చగా చేసుకొని దాంతో నిజంగా ఎక్కించలేం. దాని చేత నిజం చెప్పించాలంటే మనకి తెగింపు కావాలి. ఆ వసుంధర రూమ్ లోకి రాగానే అందరూ ముసుగులేసేసి దాన్ని కుమ్మేద్దాం. ఇదిగో పిచ్చి మొహందర, చచ్చేదాకా తన్నులు తింటుంది గాని అది నిజం మాత్రం చెప్పదు. నేను ప్లాన్ చెప్తాను, మీరు ముందు ఆ డోర్ వెనకమాల దాక్కోండి, అది వస్తుంది. అలాగే కాంతం, వెళ్ళండి వెళ్ళండి. ఏంటి అలా చూస్తున్నావు? పద పద పద. నానమ్మ, నేను వెళ్ళి పూజ చేసుకోవచ్చు? వెళ్ళు వెళ్ళు వెళ్ళు, పూజకే కదా, వెళ్ళు. కానీ నక్షత్ర ఐరేంద్రి రండి. నువ్వు వెళ్ళి నిప్పుల కుంపట రెడీ చెయ్యి. ఐరేంద్రి నువ్వు వెళ్ళి ఎండుమిరపకాయ రెడీ చెయ్యి. ఆ వసుంధర పూజ చేస్తుందట, ఆ పూజని మనం వెళ్ళి భగ్నం చేయాలి.
అమ్మా మన పగలాగే నిప్పులు కూడా రగిలిపోతున్నాయి చూడు. ఎండుమిర్చి వేస్తే ఇంకా మండిపోతుంది. సేయ్ రాక్షస బలం ఎక్కువే. మనం ముగ్గురం రాక్షస గణంలో పుట్టుంటాం. అందుకే మనం ముగ్గురం ఆ వసుంధర మీద దాడి చేయబోతున్నాం. పదండి. పదం. అమ్మా, వంశీ సార్ ఎక్కడున్నా క్షేమంగా ఉండేలా చూడు. ఆయన పక్కన నేనుండను. వసుంధర, పొద్దున్నే తలస్నానం చేసి మడి కట్టుకొని అమ్మవారికి ధూపం వేసి ఇంతలా పూజ చేస్తున్నావు కదా, నీకు వెంటనే కష్టం వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? నానమ్మ, అమ్మవారి ముందు తప్పు చేయడం నాకిష్టం లేదు వసుంధర. కొంచెం పక్కకురా. నీ పూజలో చాలా లోటుపాట్లున్నాయి. అవేంటో కాస్త తీరుస్తా. నానమ్మ, నేను పూజ పూర్తయ్యేంత వరకు ఎక్కడికి రాను. వసుంధర, నీకొక్క మాట చెప్పాలి. రోజూ తెల్లవారుజామునే లేచి కుక్కరకో అని కూసే కోడి ఒక్కరోజు కుక్కరకో అని కుయ్యలేదంటే అది పడుకుందనుకోకూడదు, చచ్చిపోయిందనుకోవాలి. పిలుస్తుంది మీ నాన్నమే కదా వసుంధరా, పక్కకి రావచ్చు కదా. నేను రాను. నువ్వింత స్వీట్గా పిలిస్తే ఇక్కడ ఎవ్వరూ కదలరు. ఐరేంద్రి, చూపిస్తా చూడు. లేకవే లే. ఏంటి లేకవా నువ్వు? నక్షత్ర, ఇలా కొబ్బరి తీసుకురావే. ఓకే. నానమ్మ, నానమ్మ, చెప్తా, ఏ దేవుడు వచ్చి కాపాడతాడో చూస్తా. నానమ్మ, ఏం చేస్తున్నావు? వదులు. రా, ఇదిగో రావే, ఇలా రా. నానమ్మ, ఆ పొగ దీనికి పెట్టు. ఎప్పుడూ తల గోడ కాంచుకొని బాధపడే నువ్వు ఇంత శ్రద్ధగా పూజ చేస్తున్నావు అంటే దేని గురించి, ఎవరి గురించి చెప్పు. నిజాలేంటో చెప్పు. చెప్పవే, చెప్పు. అసలు నాకే కష్టం అవుతుంది. నిన్నెంతకంటే యుద్ధ పెట్టడం నాకు రాదు. చెప్పు. నువ్వేం చేసినా, నిప్పులు పోసి తగలబెట్టినా నేను చెప్పన్నానమ్మా. ఎందుకు వసుంధరా ఇలా ముందుకేసి బంగారం లాంటి భవిష్యత్తుని పాడు చేసుకుంటాం? చావడానికి కూడా సిద్ధమే. ఇలా ఎందుకు చెప్తుంది ఇది? నీ సంగతి ఎవరి మేలు కోసం అయితే నువ్వు పూజ చేస్తున్నావో ఆ పూజని భగ్నం చేయకపోతే నా పేరు కనక మెడల కాంతమ్మే కాదు. ఆగు నానమ్మా. ఇంకొక అడుగు ముందుకు వేస్తే దీంతో పొడిచి చంపేస్తాను. నానమ్మా, వంశీ సార్కి ఏదైనా కీడు తలపెట్టాలని చూస్తే నేను ఊరుకోనని నీకు తెలుసు. వంశీ సార్ క్షేమం కోసం, వంశీ సార్తో నా పెళ్లి సవ్యంగా జరగడం కోసం ఈ పూజ చేస్తున్నాను. నువ్వు ఇలా అడ్డుపడతావని ముందే తెలుసుంటే ఇక్కడే చంపేసుండేదాన్ని. ఇప్పుడైనా చంపేస్తాను. మామ్, నిజంగానే చంపేసేలా ఉంది. దాన్ని వెంటనే కూల్ చేయాలి మామ్. అవును బేబీ.
వసుంధర, మమ్మల్ని క్షమించి శాంతించమ్మా. ఏదో తెలియక చేశాం. ఈ ఇంట్లో రక్తపాతం చేయడం ఎందుకు? వసుంధర కూల్, వసుంధర కూల్. మేమిక్కడి నుంచి వెళ్ళిపోతాం. ఎలాగో నీ పూజ పూర్తయిపోయింది కదా, ప్లీజ్. అసలు మీరు మనుషులేనా? వంశీ గారితో ఏ సంబంధం లేని నేనే ఆయన బాగుండాలని పూజ చేస్తుంటే మీరేమో అడ్డుకుంటున్నారు. మీ గురించి సుచిత్ర మేడం వాళ్ళకి తెలియదు కాబట్టి మీ ఆటలు సాగుతున్నాయి. నన్నే చంపాలని చూస్తావే? ఇప్పుడు నీకే గతి పట్టిస్తానో చూడు. రా రా రావే. వదులు బేబీ. పద, రైట్. వదులు నానమ్మ. కూర్చోబెట్టవే. ఏం చేస్తున్నారు నానమ్మ? అయ్యో వసే నక్షత్ర, నువ్వు వెళ్ళి తాడు తీసుకురాపివే. దీని సంగతి ఏంటో చూద్దాం. నానమ్మ వదలండి. నానమ్మ ఆగవే, వస్తుందుండు. వసే నక్షత్ర, తొందరవే తొందర. అరే ఇదిగో నానమ్మ. కట్టు. నానమ్మ ఏం చేస్తున్నారు? ఏంటిది? నక్షత్ర, నువ్వు వెళ్ళి ఫ్యాన్ ఆన్ చేయి. ఫ్యాన్ ఆన్ చేయి. ఆన్ చేయవే, ఆన్ చేసిరా. ఈ గదిలో ఎవ్వరు అవసరం లేకుండా ఈ పొగని తట్టుకోలేక గిలగిలగిలగిలగల కొట్టుకొని చచ్చిపోవాలి నువ్వు. ఏమైందమ్మా? అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదమ్మా. జరిగిన సంఘటనలకు వాడి మనసు నొచ్చుకునుంటుందమ్మా. ఇంకోసారి ఫోన్ చేయమ్మా. ఉమ్. మధుర ఫోన్ చేస్తుంది. చెప్పమ్మా మధుర. ఇప్పుడు ఎలా ఉన్నావు అన్నయ్య? నాకేంటమ్మా, నేను బానే ఉన్నాను. అంటే వసుంధర గారిని మర్చిపోయావా? అమ్మా, వసుంధర గారికి నిజం మొత్తం చెప్పేసిన తర్వాత ఆవిడ నన్ను క్షమించేసిందమ్మా. అప్పటి నుంచి నా మనసు తేలిక పడిపోయింది. నాలో ఉన్న భారం మొత్తం దిగిపోయినట్టుగా ఉంది. ఇక మిగిలింది నేను ఒప్పుకున్న బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడం, నా పని పూర్తి చేయటమే. ఆ పని పూర్తయ్యాక నేను ఇంటికొస్తాను. ఒరే మురళి, ఎలాగూ వసుంధరకు నిజం తెలిసింది. నువ్వు ఎవరిని మోసం చేయలేదని రుజువైంది. ఇంకా అక్కడే ఉండటం సవ్యం కాదురా. నువ్విక్కడికి వచ్చేసే. లేదమ్మా, నేను వసుంధర గారికి మాటిచ్చాను. వంశీసారి ఇంటికొచ్చేదాకా తోడుగా ఉంటాను అని. నేను వంశీసారి కూడా మాటిచ్చాను. మీరు వచ్చేంత వరకు వసుంధర గారిని ఇంటి నుంచి బయటికి వెళ్ళనివ్వకుండా కాపాడుతాను అని. ఇచ్చిన మాటని పూర్తి చేస్తానమ్మా. ఇప్పుడు రావడం కుదరదు. ఒరే మురళి, వాళ్ళు అసలే పెద్దవాళ్ళు. నువ్విలా చేశావని తెలిసి నీకేమైనా కీడు చేస్తారేమోనని భయంగా ఉంది. నేను వస్తానమ్మా. నేను వచ్చేంత వరకు మీరు నిశ్చింతగా ఉండండి. ఆ వంశీ సార్ ఎలా ఉంటారో మాకు తెలియదన్నయ్య. కానీ నువ్వేంటో మాకు తెలుసు. అక్కడ నువ్వు సమస్యల్లో పడి మాకు దూరం అవ్వడం మాకిష్టం లేదన్నయ్య. అమ్మా మధుర, ఇప్పుడు వంశీ సార్ ఎక్కడున్నారో వసుంధర గారికి తెలిసిపోయిందమ్మా. వాళ్ళిద్దరూ కలిశారు. వాళ్ళిద్దరినీ కలిపి ఇంటికి తీసుకురావడంతో నా బాధ్యత పూర్తవుతుంది. అది పూర్తి చేశాక నేను ఇంటికి వస్తానని చెప్తున్నాను కదా. మీరు నిశ్చింతగా ఉండండి.